మీరు గెలిచినప్పుడు ఇప్పుడు జనాలు మళ్ళీ కోరుకుంటున్నారు మనల్ని, అందుకే గెలిపించారు అనే ఒక స్టేట్మెంట్ చెప్పారు సార్. సో, మిమ్మల్ని గెలిపించిన జనాలకి మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో, ఏం ఫెసిలిటీస్ ఇద్దామనుకుంటున్నారో అవన్నీ ఓకే. అది కాకుండా ఇంకా వాళ్ళ బెటర్‌మెంట్ కోసం ఏమైనా చేయొచ్చు నేను అని ఏమైనా థాట్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఇంకా డెవలప్‌మెంట్‌తో పాటుగా ఇంక యూత్ ఎంపవర్‌మెంట్ చేయాలండి. హ్మ్. హ్మ్. ఎస్పెషల్లీ ఈ మధ్యనే నేను స్కిల్ డెవలప్‌మెంట్ వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాళ్ళు జాబ్ ఫెయిర్ కూడా పెట్టారండి పాలకొండ నియోజకవర్గంలో. సుమారుగా ఒక అన్ని కంపెనీస్ వచ్చాయండి మా నియోజకవర్గానికి. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా చాలామంది సుమారుగా ఒక 20 కంపెనీస్ వచ్చాయి. సుమారుగా ఒక 300 మంది యూత్ అందరూ కూడా జాబ్స్‌లో సెలెక్ట్ అయ్యారండి పాలకొండ నియోజకవర్గం నుంచి. అలాగే రేపు అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత కూడా మరలా స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యూత్‌కి సంబంధించి చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ కూడా జాబ్స్ అనేవి ఇవ్వాలనేది మెయిన్ ఉద్దేశం అండి. దాని మీద మొన్ననే ఒక ఫెయిర్ కూడా జాబ్ ఫెయిర్ పెట్టాం. ఇంకొక 1 మంత్ తర్వాత మరలా సెకండ్ జాబ్ ఫెయిర్ పెడుతున్నామండి. యూత్ అందరికి కూడా జాబ్స్‌లో మాక్సిమం కూడా వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేస్తున్నామండి. సో, ఇప్పుడు చదవని ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు కదా సార్! వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్. వాళ్ళు కూడా ఏం చేస్తున్నామంటే అండి, ఎవరైతే ఆహ్, నిరుద్యోగులుంటారో వాళ్ళకు కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. సుమారుగా ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కానీ, అలాగే ఆహ్, ఆహ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళకిచ్చి, ఎవరైనా వ్యాపారాల్లో సెటిల్ అవ్వాలంటే వాళ్ళకు కూడా కొన్ని లోన్స్ ఇప్పిస్తామండి గవర్నమెంట్ నుంచి. అవి ఇప్పించి వాళ్ళందరికీ కూడా వ్యాపార సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఇచ్చి, వాళ్ళకి వ్యాపారంలో స్థిరపడేట్టు చేయిస్తున్నామండి. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే జయకృష్ణ అనే పిలుపు హ్మ్. బావుందా? లేదా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అనే పిలుపు బావుందా సార్? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నది చాలా అదే బావుందండి. సార్. ఓకే. ఎందుకంటే మా బాస్ గాబట్టి, మా చీఫ్ గాబట్టి ఆయనతో మేము నడవాలి. ఖచ్చితంగా ఆయన వెనకాల మేము నడుస్తాం. ఆయనకి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామండి. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక నేను యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. ఓకే. బేసిక్‌గా ఇందులో మళ్ళీ నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సార్ ఫ్యాన్ అన్నారు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైమ్ మీట్ అయినప్పుడు పొలిటికల్‌గానే ఉండొచ్చు. కాకపోతే మీట్ అయినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీ ఫస్ట్ అంటే లోపల ఏమనిపించింది సార్ మీకు? ఆ ఎక్సైట్‌మెంట్ ఎలా ఉండింది సార్? నిజం చెప్పాలంటే నేను ఆయన చూస్తూ ఉండిపోయానండి. హ్మ్. హ్మ్. చాలా టైం నాకు మాటలు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కలిసాను ఆయన్ని. ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు నాకు కలవటం అవ్వలేదు. ఫస్ట్ టైమ్ చూసిన వెంటనే చాలా ఆహ్, ఎగ్జై ఎగ్జైట్ అయ్యాను. ఫీల్ అయ్యాను. చూసిన వెంటనే కొంతసేపు మాటలు కూడా రాలేదు. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ ఆయన. ఒక లెజెండరీ యాక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఒక మంచి నటుడు ఆయన. మంచి నటుడు. అలాగే చిరంజీవి గారి బ్రదర్. ఆహ్, ఎందుకంటే నాకు చిరంజీవి గారు కూడా మంచి ఫ్యాన్. అయితే ఒకసారి ఆయన కలిసేసరికి నాకేం మాటలు రాలేదు. చూసిన వెంటనే ఒకసారి తడబడ్డాను. తర్వాత సర్దుకొని ఆయనతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్ టైమ్ కలిసిన వెంటనే. ఐ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నాకు చాలా గ్రేట్ అనిపించింది. అటువంటి వ్యక్తి కింద పనిచేయటం అది నా అదృష్టం అది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆయనతో పని చేస్తాను. ఖచ్చితంగా ఆయన ఏవైతే ఆదేశాలు ఇస్తారో అవన్నీ కూడా పాటిస్తానండి.